దేవుని పరిశుద్ధులను ప్రియులను సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను. ప్రియులారా, మనం ఈ దినము రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశమును ప్రభు యొక్క వెలుగులో నేర్చుకున్నట్టుకు మనం సిద్ధపడి ఉన్నామని నేను నమ్ముతూ ఉన్నాను. గతించిన సంగతులలో మనం నడుచుకుంటూ వచ్చిన మార్గం మనకి ఎంత వస్తుంది అని అంటే, క్రీస్తులో మనకు అనుగ్రహించిన రక్షణ ఏమై ఉన్నదో 11 అధ్యాయాల వరకు రాసిన పౌలు గారు ఆ రక్షణకు మన స్పందనగా, ఆ రక్షణ పొందుకున్నందుకు బాధ్యతగా, దేవుని ఎడల కృతజ్ఞతగా మనం కలిగి ఉండవలసినటువంటి సత్క్రియలతో నిన్నటువంటి జీవితమును 12వ అధ్యాయం నుంచి రాస్తున్నటువంటి విషయాన్ని మనం ముందు పెట్టుకొని నేర్చుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, 12వ అధ్యాయం నుంచి మనం చూస్తున్నప్పుడు మనకు ఏమర్థమవుతుంది అని అంటే, మన ఆలోచనలతోనూ మనం కోరుకున్న వాటితోనూ మనం అనుకున్న విలువలతోనూ కట్టుకునేది క్రైస్తవ్యం కాదని, దేవుడు చెప్పినట్టుగా మనం కలిగి ఉండుట క్రీస్తులో మన జీవితం అని మనం ఎరగలుగుతున్నాం. దానికి నిదర్శనంగా 12వ అధ్యాయంలో అనేకమైన సంగతులు మాట్లాడి ఉన్నాడు. ఇదిగో నువ్వు నీ సహోదరుని ఎడల ఇలా ఉండాలి, నీ ఎడల నువ్వు ఇలా ఉండాలి, దేవుని ఎడల నువ్వు ఇలా ఉండాలి. కేవలం ఆత్మీయ జీవితం యొక్క పరిధిలో మాత్రమే కాదు, దీని తర్వాత ఇంకొక సంఘ జీవితం నీకున్నది. ఈ సంఘ జీవితం, సమాజ జీవితం ఎడల కూడా నువ్వు కలిగి ఉండవలసిన నీ ధోరణి ఏ విధంగా ఉండాలి. ఇగో నీ మీద అధికారులుగా దేవుడు నియమించినటువంటి లోకపు ప్రభుత్వముల ఎడల నువ్వు ఈ విధంగా నడుచుకోవాలి. నీ పొరుగువారు, అన్యులైన నీ పొరుగు అనే ఎడల నువ్వు ఈ విధంగా నడుచుకోవాలి. నీలో ఉన్నటువంటి చీకటి సంబంధమైనటువంటి జీవితం ఎడల కూడా నీ ధోరణి ఇలాంటి మార్పులతో ఉండాలన్నటువంటి విషయాన్ని 13వ అధ్యాయంలో కూడా మనకు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసి ఉన్నాడు. ఈ వారకాలంలో 14వ అధ్యాయం గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు ముందుగానే నేను ఒప్పుకుంటున్నానండి, నేను ఈ 16 అధ్యాయాల్లో ఈ 14వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశము లోతు ఒక సేవకుని నోట విన్నప్పుడు నిజంగా చెప్తున్నాను, దేవుడే దీనికి సాక్షి, నా జీవితంలో ఇంత శ్రేష్టమైన ప్రసంగం ఇప్పటి వరకు వినలేదు. ప్రియమైన వాళ్ళ, ఈ 14వ అధ్యాయంలోనే నేను విని ఉన్నాను. అదే మీతో ఇప్పుడు నేను పంచుకోను, నాకు ఆ కృపా పరిమాణం లేదు. కానీ నాకున్నటువంటి ఈ 14-15 సంవత్సరముల ఆత్మీయ జీవితంలో నిశ్చయముగా పూర్ణమైన మనసుతో మీతో ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి అని అంటే, ఎందుకు ఈ సాక్ష్యం ఇస్తున్నాను అంటే, ఎంత కీలకమైన అధ్యాయమో మీరు గుర్తించుటకి మాట చెప్తున్నాను. ముందుగా నా జీవితంలో వినలేదండి అంత బలమైన ప్రసంగమును ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం ద్వారా విని ఉన్నాను. ఎంత కీలకమైందో మీ మనసుకు రావాలి. రెండోది ఏమిటి అని అంటే, ఈ అధ్యాయము ఇక మీరు చదవడానికి ప్రేరణ కలిగి ఉండాలన్నటువంటి ఆశ కూడా నాకున్నది. ప్రియమైన వాళ్ళారా, ఈ ఒక అధ్యాయం అని కాదండి, 12 నుంచి 15 అధ్యాయాలు మన జీవితంలో ఎన్నిసార్లు మనం చదువుకోగలం అన్నిసార్లు చదువుకోవడానికి ఇష్టపడదాం. ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే మన విలువలు ఇందులో ఉన్నాయి. మన విలువలు అంటే లోకపు విలువలు కాదు, క్రీస్తులో దేవుడు మనలో చూడాలనుకుంటున్నటువంటి వాల్యూస్ అంటాం కదా, ఆ విలువలు ఈ అధ్యాయాల్లో ఉన్నాయి. నాకు చాలా బలంగా అనిపించింది ఏమిటి అని అంటే, పౌలు గారు అంటే బాగా ఆలోచించండి, ఇది ఒకవైపు ఒక లేఖనాన్ని ఉద్దేశించి మనం ఏమిది మాట్లాడుకుంటామంటే, పరిశుద్ధాత్మ పూర్ణులై ఈ భక్తులు రాశారు, అది అగ్రి అండి, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ పరిశుద్ధాత్మ పూర్ణులై రాయడానికి ముందు వాళ్ళలో ఒక ఇంటెన్షన్ ఏముందో తెలుసా అండి, ఈ మాటలు పలానా సంఘానికి వెళ్ళాలని వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కూడా వారికి ఉందండి. ఏ విధంగా మీతో చెప్పాలి, మీకు చాలా బిలౌడ్ పర్సన్, మీకు ప్రియమైన ఒక వ్యక్తికి మీరు ఉత్తరం రాయాలనుకున్నారనుకోండి, రాస్తాం కదా. సరే, ఇప్పుడంటే ఎక్స్పీరియన్సెస్ మారిపోయాయి, కానీ అట్లీస్ట్ టెక్స్ట్ అనే చేస్తాం కదా ఫోన్లో. ఆ టెక్స్ట్ చేస్తున్నప్పుడు అంటే ఇవి మాట్లాడాలి అతనితో, లేకపోతే ఆమెతో ఇవి మాట్లాడాలి, ఇవి చెప్పాలి, ఇవి పంచుకోవాలన్నటువంటి ఒక ప్రేరేపణ ఉంటుంది చూసారా. మానవ సంబంధంగా నేను చెప్తున్నాను, అందులో మన సంగతులు మాత్రమే ఉన్నాయి, మనకు అనిపించిన ఆలోచనలు మాత్రమే ఉన్నాయి, ఏది మనం రాసే వాటిలో. ఈ భక్తుడు కూడా అండి రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాయాలనుకున్నాడు. కానీ నేను రాయాలనుకున్నవి ఇప్పుడు ఆలోచిస్తుంటే ఎంత కొత్తగా అనిపించాయి అని అంటే, అసలు వాల్యూస్ రాయాలనుకోవడం ఏంటి అసలు ఆయన. ఒకసారి నేను ఏ విషయాన్ని హైడ్ చేస్తున్నా ఇక్కడ అంటే, పరిశుద్ధాత్మ పూర్ణుడై రాశాడంటే వాళ్ళ ప్రమేయం లేకుండా రాశారన్నటువంటి ఇంటెన్షన్ వాళ్ళకి తెలియకుండా లోపల తినేస్తూ ఉంటుందండి. కొంచెం నేను దాన్ని ఇక్కడ ఆపుతున్నాను. నేనేమంటున్నా అంటే, అసలు ఒక భక్తుడు అటువైపు ఉన్నటువంటి విశ్వాసం ఉద్దేశించి ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా మీరు ఎదగాలి, ఇవి అలవరుచుకోవాలని అసలు ప్రేరేపణ కలిగి తనకు తానుగా ఒక అభిప్రాయం ఏర్పరచుకొని ఈ మాటలు పంపాలనుకోవడం ఏంటి అసలు. సరే పోనీ ఇంకొంచెం దగ్గర తెస్తానండి. నేను ఒక అన్నగా ఉన్నాను అనుకుంటాను, లేకపోతే నా కుటుంబంలో నా తోడబుట్టిన వారితో నేను ఉన్నాను. నా తమ్ముని పిలిచి, ఒరే నీకు ఈ వాల్యూస్ ఉండాలిరా, నువ్వు ఇలా నడుచుకోవాలి, నీకు ఈ విలువలు ఉండాలని నేను ఇంతవరకు చెప్పలేదండి. అసలు చెప్పాలని నేను ఎందుకు అనుకోలేకపోయాను నాకు ఇప్పటివరకు తెలియదు. ప్రియమైన వాళ్ళ, పోనీ ఇంకొక మాట అంటాను, తల్లిదండ్రులు మీరు ఉన్నారు కదా, మీ పిల్లల్ని పిలిచి, సమాజం ఇది, మనకు ఉండవలసిన విలువలు ఇవి, నువ్వు నడుచుకోవాల్సిన రీతి, నువ్వు మానేయాల్సినవి ఇవి నువ్వు ఎదిగించుకోవాల్సిన, ఎప్పుడైనా మాట్లాడారా?
అనుకోలేదండి మనం ఇంతవరకు. అలాంటి ఎక్స్పీరియన్సే లేదు మన లైఫ్‌లో. అబద్ధం చెప్పొద్దు మీరు. మీ మనుషులను కూడా మీరు మోసం చేసుకోవద్దు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అసలు ఈ భక్తుడు ఆలోచించిన ఈ ధోరణి నాకు నూతనంగా అనిపించిందండి. ఈ అధ్యాయం దగ్గరికి వచ్చిన తర్వాతనే. ఇంత లేట్ అయిందంటే లేట్ అయిందండి నాకు కూడా. ఈ పత్రిక ఎన్ని సార్లు చదివినా 13 అధ్యాయాలు అయిపోయిన తర్వాత గానీ ఇప్పుడు గానీ తట్టలేదు నాకు. నేనేం కోల్పోయానో. ఎంత ఆలోచిస్తున్నాడో తెలుసా ఆయన? ఒక దగ్గరున్న ఒక సంఘమును ఉద్దేశించి వారికి ఈ సంగతులు చేరాలి. వారు ఏమనుకుంటున్నారో ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు, వారు ఎలా నడుచుకుంటున్నారో, నేను ప్రభువుని వెంబడిస్తూ నేను నా అనుభవాలతో నేను నేర్చుకున్న విషయాలు నాకు ఏమర్థమవుతున్నాయంటే, ఇవి ఉండాలి, ఇవి వదిలేయాలి, వీటిని మానుకోవాలి, ఇవి మనలో ఉంటాయి, ఇవి మనలో ఉండి క్రియ చేస్తుంటాయి కనుక ఇవి ప్రభువుకు క్షేమాభివృద్ధిని కలగజేయవు, కీడు తీసుకొని వస్తాయి, సహోదరుని వేదనకు గురి చేస్తాయి కనుక వీటిని విసర్జించాలి. ఇతను కనిపించినవన్నీ అవతల వాళ్ళకి చెప్పాలన్నటువంటి ఆలోచన ఏంటి అసలు? ఎందుకు నేను ఇంతగా దీన్ని ఒత్తుతున్నాను అనంటే, అలాంటి వ్యక్తుల సహవాసాన్ని ఏర్పరచుకుందామండి నిజంగా. అలాంటి వ్యక్తులను దొరికించుకుందాం దేవునిలో. నిజమండి, మన దృష్టికి, మన అనుకూలతకు, మన కళ్ళ ముందు కనిపేవాళ్ళు మనకు దొరికితే ఏం ప్రయోజనం అండి? వాడు మనలానే ఉన్నాడు అంతే, అంతకుమించి ఏం లేదు. మనకు చేకూర్చే ప్రయోజనం కూడా ఉండదు. కానీ ఎవరు కావాలో తెలుసా? మన స్థితిని ఎరిగి, మన స్థితిలో ఇవి ఉన్నవి, ఇవి లేవు అని ప్రభువునందు ఒక ప్రేరేపణ కలిగి మనతో ఇవి పంచుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఒక మనసు ఉంటుంది సరే, ఆ మనసును పట్టుకోండి. వారు మనల్ని నిత్యత్వం వైపు వడివడుగల అడుగులు వేయించగలరు. అలాంటి భక్తుడైనా, ఎందుకంటే ఆ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన తెచ్చుకుంటున్నాడు. తన లైఫ్లో ఒకసారి కూడా పోలేదండి వాళ్ళ దగ్గరికి. ఈయన మనం బిగినింగ్లోనే విన్నాం కదా, ముందు లెటర్ వెళ్తుంది, తర్వాత ఈయన వెళ్దాం అనుకున్నాడు, వెళ్ళాడు అంతే. అది ఇంకో రూపేణ. ఈయనేమో సువార్తను పట్టుకొని పోదాం అనుకున్నాడు, ఇంకో రూపేణ ఖైదుగా అయ్యి రోమాకు వెళ్ళాల్సి వచ్చింది. సరే, అది వేరే. కానీ ఈయన ఏం ఆలోచిస్తున్నాడు అనంటే, అక్కడ పరిస్థితులు ఏమై ఉండొచ్చు, ఎలాంటి వాతావరణం మధ్య సంఘం ఏర్పడి ఉండొచ్చు. మనం వినుకుంటూ వస్తున్నాం కదా పొడిపొడిగా. మనం విన్న దాంట్లో ఏంటి? మొదట యూదుల్లో నుండి మారిన క్రైస్తవులతో మొదలైనటువంటి ఈ చర్చ్ క్రమేణా పరిస్థితులు, ఆ రామపట్నంలో జరిగినటువంటి ప్రభుత్వ నిర్ణయాలను బట్టి మార్పులు జరిగి నెమ్మదిగా యూదా క్రైస్తవులు పట్టణం నుంచి బయటికి వెళ్ళిపోవడం, వీరి పరిచర్య ద్వారా అన్యుల్లో నుండి మారి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారు సంఘంలో నిలబడడం, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక వాళ్ళు సంఘాన్ని టేక్ ఓవర్ చేయడం, మళ్ళీ వాళ్ళు కొంతకాలం నడిపించిన తర్వాత మళ్ళీ యూదులు చెదరగొట్టబడిన యూదులు మళ్ళీ మీ ఓల్డ్ ప్లేసెస్కి వెళ్ళిపోవచ్చు అన్నటువంటి ఆర్డర్ పాస్ అవ్వగానే మళ్ళీ తిరిగి పూర్వపు యూద క్రైస్తవులు మళ్ళీ సంఘానికి తిరిగి రాగానే అధికారం అంతా ఇప్పుడు అన్యుల్లో నుండి మారిన క్రైస్తవుల్లో ఉండడం, ఆ వాతావరణం అంతా ఆయన ఆలోచించగలుగుతున్నాడండి. అంటే ఊహించగలుగుతున్నాడు, ఒకవేళ ఇలాంటి ఈ రెండు గ్రూపుల మధ్య ఎలాంటి తగులు రేగుతుండొచ్చు, ఇలా వచ్చిన ఈ రెండు గ్రూపులు ఏ విధంగా ఐకమత్యంలో సాగుతుండొచ్చు, వాళ్ళని అభ్యంతరపరుస్తున్నవేవి, వారు ఏకాభిప్రాయం కలిసి దగ్గరుండి జరిగిస్తున్న ప్రభు కార్యాలేంటి, ఒకవేళ ఏకాభిప్రాయం కలిగి ప్రభువులో కలిసి నడుద్దామన్నప్పుడు వీళ్ళలో తలెత్తేటువంటి, ఎందుకంటే మనలో ప్రాచీన ఆలోచనలు ఉన్నాయి కదా, ఎవరిలో నుండి ఏవి పైకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడతాయి, వాళ్ళలో ఉన్నటువంటి ఆ పరస్పర క్షేమాభివృద్ధిని, ఆ పరస్పరమైనటువంటి అంగీకారమును విరగ్గొట్టేటువంటి వాతావరణం ఏమి ఏర్పడుతుంది వాళ్ళలో. ఎలా ఆలోచిస్తున్నాడు నాకు వండర్ అనిపించిందండి. ఈ చాప్టర్లో ఆయన చూస్తే కొత్తగా అనిపించింది అసలు. నిజం, ఒకసారి ఆలోచించండి, ఏం ఆలోచిస్తున్నాం మనం. నాకు అనిపించిందండి నా సంఘం గురించి, నా సంఘంలో ఉన్నటువంటి సభ్యుల గురించి అసలు నేను ఏం ఆలోచిస్తున్నాను నా వ్యక్తిగతమైన సమయంలో. మీరు కూడా ఒకసారి ఆలోచించండి, ఏం ఆలోచిస్తున్నాం మనం. ఏం ఆలోచించటం లేదండి. ఆలోచిస్తున్నాం అనుకుంటే ఏదో అండి, ఓకే, నేను దాన్ని ఏం తప్పుపట్టను. రావడం గురించో మనం చేసేటువంటి పొడి కార్యక్రమాలు అవి నేను లేవని నేనేం మిమ్మల్ని ఆరోపణ చేయటం లేదు. కానీ ఈ భక్తుని లాంటి ఆలోచన మనకుందా? ఇతనిది పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేసే ఆలోచన. ఎందుకు దీన్ని అలవర్చుకోలేకపోయాం? ఈ పత్రిక చదవకపోవడం వల్ల అని తెలిసిందండి. వాస్తవానికి 14వ అధ్యాయంలో కూడా ఒక ప్రధానమైనటువంటి సంఘర్షణను పౌలు గారు పరిశుద్ధాత్మ వెలుగులో నివృత్తి చేస్తున్నాడు. ఆ సంఘంలో తలెత్తినటువంటి అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి పరిష్కారంను కూడా చూపెడుతున్నాడు. ఏం రాస్తున్నాడు పౌలు గారు? క్లుప్తంగా చెప్పు 2 మాటల్లో. అంటే ఇందులో ఏం రాస్తున్నాడు అనంటే, ఒక విధంగా అండి పరస్పర అంగీకారమును, పరస్పరమైనటువంటి క్షేమాభివృద్ధిని, లేకపోతే ఒకలాంటి హార్మోని అంటాం కదండి, అలాంటి అంగీకారమును, ఐకమత్యమును బిల్డ్ చేసేటువంటి విషయాలను ఎత్తుకొని రాస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ ఏం తలెత్తింది అని అంటే, పౌలు గారు ఆలోచన చేయగలుగుతున్నాడు. వెళ్ళి చూడకపోయినా ఆయనకు అనిపించింది. ఏమనిపించింది అంటే, అన్యుల్లో నుండి మారిన క్రైస్తవులు అంటే వాళ్ళు ఇలా బిహేవ్ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువ. ఎందుకంటే ఆయన పరిచర్య అంతా గతంలో ఎక్కడ నడుచుకుంటూ వచ్చింది? అన్యుల్లోనికి వెళ్ళి నడిచింది. సో ప్రతి సంఘంలో వాతావరణం చూసుకుంటూ వస్తున్నాడు. ఆయన సేవా అనుభవంలో తలెత్తినటువంటి సంఘర్షణలన్నీ కళ్ళు ముందు పెట్టుకొని, అయితే ఈ ప్రాబ్లమ్సే రైజ్ అవుతాయి.
సో వాళ్ళు కూడా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు కనుక ఇప్పుడు దీంట్లో హెల్ప్ చేయాలి వాళ్ళకి. ఒకవేళ చెయ్యలేదనుకో ఎంత పెద్ద కీడు చేసుకోబోతున్నారో వాళ్ళు అని చూడగలుగుతున్నాడండి. ఇంకొక వైపు ఆలోచిస్తున్నాడంటే యూదుల్లో నుండి మారిన క్రైస్తవులు ఉన్నారు కదా, యూదుల్లో నుండి మారిన క్రైస్తవుల ధోరణి ఎలా ఉంటుంది? ఎందుకంటే తను కూడా అదే కదా, ఇంకా అన్యుల్లో నుండి మారిందన్న చూస్తున్నాడు. కానీ యూదుల్లో నుండి మారిన క్రైస్తవునికి అయితే తనలో ఉన్నటువంటి సంఘర్షణలు అన్నవండి ఇంకా వీటికి ఇంకా బాగా దగ్గర ఎరగగలిగిన వ్యక్తిన. ఓకే, ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన ఒత్తిడి ఎలా ఉంటుంది, దాని నుంచి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆ పాతవన్నీ ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అంత ఊరికేం పోవండి, ఏదైనా బోర్డు మీద రాసిన అక్షరాలు చెరిపేయగానే ఉత్తిన పోనీకి కాదు కదా. ప్రియమైన వారలారా, మన జీవితంలో మనం ఒక విధంగా మనం చేసి వాటి ముద్రలు మనం కలిగి ఉన్నామండి. లిటరల్గా అవి మన ఆలోచనలోనూ నిర్ణయాల్లోనూ సమస్తంలో ముద్రింపబడిపోయాయండి మన ప్రాచీన తత్వం అంతా. లేదా చెప్పండి, మనం ప్రభులోనికి రాకముందున్న జీవితంలో మనం అనుభవించిన అనుభవాలని లేవా? అవి అలానే ఉన్నాయి, వాటి యొక్క అనుభవాలు అలానే ఉన్నాయండి. క్రీస్తులోనికి వచ్చి ప్రభు అనుగ్రహించిన శక్తిని బట్టి వాటన్నిటిని జయించుకుంటూ వస్తుంటే మనం వాటిని అంటే అదిమి తొక్కగలం తప్ప ప్రభులో ఉన్నటువంటి జీవితంలో నడవకుండా ఆ పాత వాటిని వదిలేశానంటే ఎవరో అంత సీన్గా అంత ఈజీగా మోసపోదు. ప్రియమైన వాళ్ళరా, ఉన్నాయి. అందుకోసం పౌలు గారు బాగా చూశాడు. అందుకోసం ఈ 14వ అధ్యాయంలో ప్రధానంగా ఆయన ఎత్తుకొని రాయబోతున్న 2 విషయాలు ప్రియమైనారు. ఒకటి ఏమైంది అంటే భోజన సంబంధమైనటువంటి సంఘర్షణలు ఇస్తుందటండి. రెండవది ఏమిటి అంటే అంటే ఈ దినాలని దినాలకు సంబంధించినటువంటి గొడవలు కూడా తలెత్తుతున్నాయట. పౌలు గారు ఏం వెళ్ళి చూడలేదు, కానీ ఆయనకు బాగా తెలుస్తుంది. అన్యుల్లో నుండి మారినవాడు ఇక్కడ నిలబడి కొట్టుకుంటాడు గట్టిగా, యూదుల్లో నుండి మారిన క్రైస్తవుడికి వచ్చినవాడు ఇవి పట్టుకొని కొట్టుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన మూలాలు అవి, ఆ వచ్చిన మూలాలు. అందుకోసం బిగినింగ్ చూడండి, విశ్వాస విషయమై బలహీనుడైన వాడిని చేర్చుకొనుడి. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? మీరు అపోజ్ చేసుకుంటున్నారు ఒకరికొకరు. నీలో ఉన్న ఏ అనే పర్సన్ నీలో ఉన్న వాటిని బట్టి బీని రిజెక్ట్ చేస్తున్నావు, బి అనే పర్సన్ ఏం చేస్తున్నావు, నీలో ఉన్న వాటిని ఏనని రిజెక్ట్ చేస్తున్నావు. మీ మధ్య ఉన్నటువంటి ఆ హార్మోని ఒక విధంగా ఆ పరస్పర సమాధానమును విరగొట్టుకుంటున్నారు వీరు. కానీ క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాసేపు అనుకుందాం, ఏ అన్నవాడు కొన్ని విషయాలు బలంగా ఉన్నాడు అనుకుంటున్నాడు కదా. ఓహో, నువ్వు అనుకున్న విషయాలు బలంగా ఉన్నావు కదా, అయితే బి బలహీనంగా ఉన్నాడు అనుకుంటున్నావు, ఆ బలహీనంగా ఉన్నవని చేర్చుకో. ఇప్పుడు ఇటు వచ్చి మాట్లాడుతున్నాడు, బీలో ఉన్నవాడి నువ్వు కొన్ని విషయాలను బట్టి వాళ్ళు బలహీనంగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ నువ్వు గుర్తుపెట్టుకో, వాళ్ళు నువ్వు తిరస్కరించడం కాదు, నువ్వు వాళ్ళని చేర్చుకోవాలి. ఇది కొంచెం మళ్ళీ సెన్స్లోనికి రావడానికి, అంటే మళ్ళీ కనెక్ట్ చేయడానికండి 13వ అధ్యాయంలో ఎండింగ్లో ఉన్నటువంటి ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తాను ప్రియమైన. ఎందుకు ఈ ఎక్స్ప్లెనేషన్ పట్టుకొస్తున్నాను అంటే, 13వ అధ్యాయం ఎండింగ్లో మనం ఏం చూస్తుంటామనంటే, ఒకసారి చూడండి 12వ వాక్యం, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. ఇక్కడ ఏమనుంది? రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే విడగొట్టేసరికి అది వెళ్ళిపోయింది, దానికి కనెక్షన్ లేదనుకోవద్దు ప్రియమైన వాళ్ళ. ఈ 14వ అధ్యాయంలో పౌలు గారు ఎత్తుకొని రాయబోతుంది ఏంటంటే, ఇగో అంధకార సంబంధమైనటువంటి మీ పాత జీవితం ఉంది చూసారా, దానికి సంబంధించినవి మీరు ఇంకా క్యారీ ఫార్వర్డ్ అంటే మీతో పట్టుకొచ్చుకుంటున్నారు. మీలో ఏంటి, ఒకప్పుడు నాలో కూడా అదే జరిగింది. నాలో జరగంది నేను ఏ విధంగా యూదుల్లో నుండి మారిన క్రైస్తవుని నేను ప్రభులో కట్టగలను, నేను కూడా ఎదుర్కొన్నాను. అందుకోసం క్లియర్గా చెప్తున్నాను, మీరు వదిలిరండి ఆ పాత ఒక విధంగా చీకటి సంబంధమైనటువంటి జీవితంను విసర్జించండి. ఆ విసర్జించే క్రమంలో కొన్ని ఏమో స్పష్టంగా నేరుగా దేవుడు చెప్పినవి ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. ఆ అంధకార సంబంధమైన క్రియలకు సంబంధించినవి నరహత్య, వ్యభిచారము, దొంగతనము, మోసము, తిండిబోతుతనము, దుర్భాషలు, లేకపోతే బూతులు, సరస్వతులు స్పష్టంగా ఉన్నాయండి. అవి ఏంటి? అవి చెయ్యొద్దన్నటువంటి మాటలు, కోకొల్లలు కదా, అవి స్పష్టంగా ఉన్నాయి. స్పష్టంగా ఉండేసరికి ఓకే ఇవి మానేయచ్చు అనే ఒక పట్టుదల వచ్చేసింది అనుకుందాం. రెండో వైపు ఏంటంటే, కొన్ని స్పష్టంగా రాయవలేదు కానీ అవి అంధకార సంబంధమైన వాటికి లింక్ అయి ఉన్న విషయాలు కొన్ని ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు, సినిమా గురించి బైబిల్ ఏం మాట్లాడలేదండి, చూడాలని రాయవలేదు బైబిల్లో, చూడొద్దని కూడా రాయవలేదు ప్రియమైన. రాయబడిందా? ఎక్కడ చూశారు మీరు బైబిల్లో? లేదండి. పోనీ ఇంకొంచెం సెన్సిటివ్ చెప్పండి. సరే కొంచెం స్థిరంగా తీసుకుందాం. ఒకవేళ డ్యాన్సే అనుకుందాం, మీరు చెప్పండి, చేయమని రాయలేదు, చేయొద్దని కూడా రాయలేదు. ఒక విధంగా చూస్తేనండి అలాంటి ఎన్ని థింగ్స్ ఉన్నాయో తెలుసు ఈరోజు మన కళ్ళ ముందు. సరేనండి, ఒక మేకప్ తీసుకోండి, ఏం చెప్పగలను చెప్పండి? ప్రొఫౌండ్గా అంటే స్పష్టంగా కళ్ళకు కనపడేటట్టుగా మీరేం వెతకరు ప్రియమైన వాళ్ళ. నిజం,
నువ్వు వేసుకోవాలని చెప్పలేదు, వేసుకోవద్దని కూడా చెప్పలేదు. ఓకేనండి. ఈ విషయంలో కొన్ని పట్టింపులను కలిగి ఒక్కొక్కరు అభిప్రాయంలో ఒక్కొక్కరు ఉన్నారు. నేను ఆ అభిప్రాయాలను ఏం తోసిపుచ్చటం లేదు. నాకు 14 అధ్యాయం నేర్పిస్తున్నటువంటి స్థిరమైన విషయం కూడా అదే. నేను నేర్చుకోవాల్సింది ఇక్కడ వేరే ఉంది ప్రియమైన వాళ్ళారా, మీరు కూడా అంగీకరిస్తే. అదేంటో వివరంగా చూస్తాం. ఇంకా ఎన్ని ఎన్ని తెచ్చుకోవచ్చు తెలుసా అండి. పోనీ ఉదాహరణకు అనుకుందాం, ఈరోజు ప్లేయింగ్ కార్డ్స్ అని ఉందనుకోండి, ఆడుతుంటాం కదా, జూదమో లేకపోతే పేకాటో సంథింగ్. మీరు చెప్పండి ఏమని చెప్తాం? లేకపోతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అనుకోండి, ఏమని చెప్తాం? లాటరీ కొనుక్కోవడం ఉందనుకోండి, ఏమని చెప్తాం? మీరు చెప్పండి. పోనీ మనకు యూజువల్గా కనపడే ఒక సేవకుడు చాలా చక్కగా అన్నాడండి. ఒక ప్రాంతానికి ఆయన సువార్త వెళ్ళినప్పుడు వెళ్ళిన గ్యాదర్ అయినటువంటి ఆ హోల్ కాంగ్రిగేషన్లో అందరూ ప్రార్థనా మందిరం లోపలికి వస్తున్నప్పుడు బయట చెప్పులు ఇడిచి వచ్చారట. ఈయన పెరిగినటువంటి ఆయన నాగరికతలో ఏ రోజు కూడా ఆయన ధరించుకున్నటువంటి చెప్పులు విడిచి బోధించినటువంటి అవసరం ఎప్పుడు ఏర్పడలేదు. ఆయన ఒక్కడు మాత్రమే లోపలికి షూస్ వేసుకొని వెళ్ళిపోయినాడట. ఆ రోజు ఆలోచించుకుంటున్నాడట ఆయన, ఇదేంటి ఆయన మైండ్ వెతుకుంటున్నది. దేని గురించి కూడా కొన్ని మైనర్స్ ఉన్నాయండి. అలానే నేను ఇవి మనం చేసేయాలి అని నేనేం చెప్పడం లేదు ప్రియమైన. మనకు ఉండవలసిన ఒక వెలుగు ఏమిటి అంటే అంధకార సంబంధమైనవి ఏమున్నవి, అంధకార సంబంధమైనవి కొన్ని స్పష్టంగా రాయబడ్డాయండి, క్లియర్గా చెప్పాడు ప్రభు. కానీ కొన్ని అవి మన మనస్సాక్షితో ఎరగగలగాలి ప్రియమైన. ఇవి అంధకార సంబంధమైనవి మన మనస్సాక్షి చెప్తున్నప్పుడు వాటిని మానుకోవద్దన్నటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ఖచ్చితంగా మనం చేయాలి. ఎందుకు అది చెప్పావు అని అంటే మిమ్మల్ని ఏమి డైవర్ట్ చేయడానికి చెప్పలేదు. కానీ ఈ కిందికి వచ్చేసరికండి 14వ అధ్యాయంలో పౌలు గారు ఎత్తుకున్న సందర్భాలు అలాంటివే. ఏమైపోయింది అని అంటే అన్యుల్లో నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి అన్య క్రైస్తవులు ఒక గుంపు లేచారు. వీళ్ళు ఏం చేస్తున్నారటంటే ప్రభువునందు ఏది కూడా నిషేధింపదగినది కాదు, మనం అన్నీ తినొచ్చని వీళ్ళు తీసుకున్న స్టాండర్డ్ అండి. డైటరీ లాస్ దగ్గర, భోజన సంబంధమైనటువంటి నియమాల దగ్గర వీళ్ళు తీసుకున్న స్టాండ్ ఏంటి? అన్యుల్లో నుండి మారొచ్చిన వాళ్ళు ప్రభువునందు ప్రార్థించి ప్రభు ప్రార్థన వల్ల అన్నీ పరిశుద్ధపరచబడతాయి కనుక మనం అన్నీ తినగలం అన్నటువంటి స్టాండ్ వీళ్ళు తీసుకున్నారు. యూదుల నుండి మారిన క్రైస్తవులు ఏం చేశారు అని అంటే వాళ్ళకు ధర్మశాస్త్ర సంబంధమైన కట్టుబాట్లు చాలా ఉన్నాయండి. దట్టు భోజన సంబంధమైనటువంటి నియమాలు మరీ ఎక్కువ వారికి. నిజం ప్రియమైన ఒక విధంగా ధర్మశాస్త్ర సంబంధం అంటే హీబ్రూ పదంతో చెప్పాలంటే కోష అంటారటండి వాళ్ళు ఆచరించే ఆ పద్ధతిని. అదేంటి అని అంటే ఎలా పడితే అలా తినడానికి వీల్లేదటండి. ఖచ్చితంగా వారికి ధర్మశాస్త్రము ఆదేశించిన ప్రకారం ఆ విలువలను పాటిస్తూ తినాల్సిందే. ఇప్పుడు ఏమైపోయింది అని అంటే పౌలు గారు ఈ లెటర్ పంపించే టైంకి ఆ రోజు అంగడిలో దొరికే వాటన్నిటిని అన్యుల నుండి మారిన క్రైస్తవులు ఆరాంసే వెళ్తున్నారు, కొనుక్కుంటున్నారు, తెచ్చుకుంటున్నారు, తింటున్నారు. ఏది కూడా నిషిద్ధమని ఎంచుకోవట్లేదట వాళ్ళు. కానీ యూదులు ఏం చేస్తున్నారు అని అంటే ఈ అంగడికి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవి ఇక్కడ వచ్చి అమ్మబడుతున్నాయంటే అసలు వీటి సోర్స్ ఏంటి వాళ్ళు ఆలోచించుకున్నారు. వీటిలో చాలా సస్పీషియస్గా ఉన్నాయి, అనుమానించదగ్గట్టుగా ఉంది కనుక వీటిని తిని మనల్ని మనం అపవిత్రపరచుకోకూడదని వీళ్ళు ఈ వైపు డిసిప్లిన్ కలిగి ఉన్నారట. రెండు బాగానే ఉన్నాయి కదండి, ఎప్పుడు బాగుంటాయంటే కలిసి ఉంటాయండి. కానీ ప్రాబ్లం వచ్చింది అని అంటే తినోటోడు ఏం చేస్తున్నాడట అంటే తిన్నోన్నట అంటే చిన్న చూపు చూడడం మొదలుపెట్టేశాడు. నువ్వు విశ్వాస విషయంలో బలహీనుడు అనేస్తున్నాడట తిననోని. తిన్నోడు ఏం చేస్తున్నాడట, నువ్వు అపవిత్రమైనది తింటున్నావు నువ్వు అని అంటే నువ్వు పాపం చేస్తున్నావని ఈ బలహీనుడైన వాడు ఈ బలవంతునిగా ఉన్నానని ఫీల్ అవుతున్నాను విని తీర్పు తీరుస్తున్నాడట. అదే రాశాడు కదండి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా 14 విశ్వాస విషయమే బలహీనుడైన వాడిని చేర్చుకున్నది, ఆయనను సంశయములు అనగా మీలో ఉన్నటువంటి డౌట్స్ సందేహములను తీర్చుకున్నట్టుకు వాదములు పెట్టుకోవద్దు. ఎక్కడి దాకా వేరాడు, వాదములు రేగుతున్నాడు. ఒకడు సమస్తమును తినవచ్చని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినను వాడిని తృణీకరింపకూడదు. తినటోడు ఏంటట, నువ్వు వేస్ట్ వేయాలి, అసలు నీకు విశ్వాసమే లేదు, నీకు అసలు దేవుని ఏమి నమ్మలేకపోతున్నావు అని రిజెక్ట్ చేస్తున్నాడట. మరి తిన్నోడు ఏం చేస్తున్నాడు, తినని వాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. వీడు ఇంకొక స్టాండ్ తీసుకున్నారు. ఏముంది అంగడి నుంచి వచ్చేది ఏంటే ఇది కొంచెం మనం ఏ విధంగా చెప్పాలి మీతో, అపూర్వ సేవకులు చెప్పిన మాటను బట్టి అంగీకరించడం తప్ప బిబిలికల్గా మనకు కనపడేది ఏముండదు ప్రియమైన వాళ్ళారా. కానీ ఆనాడు ఉన్న కాలంలో అంగడికి వచ్చినటువంటి మాంసం అంతటండి అన్య దేవతల దగ్గర బలి అర్పించినటువంటి బలి పశువులు అక్కడ రక్తం ఒలికించిన తర్వాత ఈ మార్కెట్లో అమ్ముకునేవాడు ఉంటాడు కదా, మీట్ అమ్ముకునేవాడు, వాడు వెళ్ళి వాటన్నిటిని మొత్తం కొనుక్కొని వచ్చి షాపులో పెట్టి అమ్మే పద్ధతి నడిచేదటండి. అప్పుడు మీరు ఆలోచించారు, మ్యాసివ్గా అర్పణలు జంతు బలులు ఇస్తున్నారు అనుకోండి, వాటి అంతటి ఏం చేస్తారండి, ఓకే దాని సంబంధమైన రిచువల్ అయిపోగానే వెంటనే ఆ మీట్ అంతా కలెక్ట్ చేసుకునే వాళ్ళట అంగడి వాళ్ళు, తీసుకొచ్చి వేలాడగట్టుకొని అంగడిలో అమ్ముకునే వాళ్ళటండి.
ఇప్పుడు అన్యులో నుండి మారినవాడు ఏంటి? డే 1 నుంచి వాళ్ళు ఫాలో అవుతున్న ప్రాక్టీసే కదా. ప్రభులోనికి మారిన తర్వాత ఇంకొంచెం లైసెన్స్ కనపడింది. ఏంటి? ప్రభునందు ప్రార్థన చేసి నిరభ్యంతరంగా తినొచ్చు. అయిపోయా. దీనికి ఎందుకు ఇంత వర్రీ? విశ్వాసము నిజమే కదా, కరెక్టే. బైబిల్ కూడా తన స్టాండ్ తీసుకుందండి. ఇది ఇతని స్టాండ్. యూదుడు ఏమైనా ఆలోచిస్తున్నాడు? అట్లా చేస్తావు అసలు? దాన్ని ఎక్కడ అర్పించారు? నువ్వు దాని మూలం వదిలేస్తావా? అంటే ఒక పూట భోజనం కొరకు డిసిప్లిన్ చేసుకోలేవా? చూసావా అని వీడు తిండిపోతా అనుకుంటున్నారో, లేకపోతే దేవుని రాజ్యానికి వీళ్ళు ఈ రకమైన స్టాండ్ తీసుకొని తీర్పు తీరుస్తున్నారు. ఏం జరుగుతుంది చెప్పండి ఈ మాట దగ్గర? ప్రభువులో దేవుడు పిలుచుకున్నటువంటి ఒక విధంగా పర్పస్ దెబ్బతిన్నది ప్రియమైన వర్లారా. ఇంకా యథార్థంగా చెప్పాలి అని అంటే అది ఆ రోజుకంటే ఎంత రెలవెన్స్ ఉందో కానీ ఈరోజు మరీ ఎక్కువ ఉందండి ఇప్పటికీ. నిజం. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పట్టుకొని పరస్పర క్షేమాభివృద్ధిని పాడు చేసుకుంటున్న దాంట్లో, లేకపోతే ఒకరి మధ్య ఒకరికున్న సమాధానంను పాడు చేసుకునే దాంట్లో ఇప్పుడు విశ్వాసాలు తీసుకుంటున్న స్టాండ్ ఇప్పుడు చాలా ఎక్స్ట్రీమ్ ఉంది ప్రియమైన వర్లారా. నిజమండి. అందుకోసమే అంటే ఒక డినామినేషన్ ఇంకొక డినామినేషన్తో అసలు పొసకనేయడానికి ఇష్టమే పడట్లేదు. ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి ఈ భేదాభిప్రాయాలు? అదే జీసస్ వాళ్ళ చర్చ్లో, మన చర్చ్లో ఇదే జీసస్. మరి ఏంది ఇది అంటే మా చర్చ్లో ఉన్నటువంటి మా కట్టుబాట్లను బట్టి నువ్వు ఎలిజిబుల్ కాదు, మా చర్చ్లో ఉన్న కట్టుబాట్లను బట్టి బోధన బట్టి నువ్వు ఎలిజిబుల్గా. బ్రేక్. పోనీ ఒక పైకొచ్చి చూడగలిగితే, అంటే ఒక అన్నిటి మీద నిలబడి చూడగలిగితే ఏమన్నా వాల్యూ థింగ్స్ అని అంటే ప్రభువులోకి వచ్చి చూసుకోగలిగితే ఇవి ఎంత చిన్నవి. కానీ ఏమైపోయిందంటే నేను బలవంతున్నాను ఒకడు, లేదు నేనే బలవంతున్నాను ఒకడు. ఈ ఇద్దరి మధ్య తలెత్తినటువంటి ఈ వివాదం ఎక్కడికి నడిపించింది అంటే సంశయముల కొరకు వాదముల దగ్గరికి వెళ్ళిపోయారు. ఇదొక స్టాండర్డ్, ఇదొక వైపు కనపడుతుంది. రెండో వైపు ఏమైపోయింది అని అంటే ఇంకొక స్టాండర్డ్ ఏం కనపడుతుంది అని అంటే డేస్ గురించి కూడా కొట్టుకుంటున్నారట. కింద అదే అన్నాడు చూడండి, 4వ వాక్యం నుంచి 5 నేరుగా చదువుతున్నాను. 5. ఒకడు ఒక దినము కంటే మరొక దినము మంచిదని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకే తన మనసులో రూఢీపరచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినుచున్నాడు గనక ప్రభు కోసమే తింటున్నాడు. తిననివాడు ప్రభు కోసమే తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. రెండో సెక్షన్లో ఏం కనపడుతుందంటే డేస్ కోసం కూడా అండి. ప్రధానంగా ఆ టైంలో ఉన్నటువంటి డే ఏమిటి అని అంటే విశ్రాంతి దినము, సబ్బాత్. అంతే, విశ్రాంతి ఆచరించాలి. యూదులో నుండి మారిన వాళ్ళు దాన్ని వదులుకోలేకపోయారండి. అయ్యో అంతెందుకండి, మీరు ఆలోచించి ఇంకా మనం చాలా దూరం అండి. జాతి పరంగా కావచ్చు, దేశం పరంగా కావచ్చు. మన తెలుగు జాతిలో కూడా ఇంకా మనం విశ్రాంతి దినమును ఆచరించాలని ఇక్కడ ఆచరిస్తున్నవారు ఉన్నారు. నేను ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నానండి. ఆయన వాళ్ళ దగ్గర ఆరాధన సండే ఉండదు ప్రియమైన వాళ్ళు, సాటర్డే 11కి స్టార్ట్ అవుతుందండి. నిజం, నాకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, వాళ్ళ ఆరాధన ప్రారంభమైపోతుంది. నేను షాక్ అవుతాను. ఎందుకంటే ఇంకా విశ్రాంతి దినమే. దేని ఆధారంగా? దేవుడు మొదటగా ఏర్పరిచినటువంటి దినము, దేవుడు దాన్ని ఆశీర్వదించిన దినము, దేవుడు 10 ఆజ్ఞల్లో దాన్ని 4వ ఆజ్ఞగా ఇచ్చిన దినం. దేవుడు అంత ఈజీగా ఈ నిబంధనను నేను రద్దుపరచను అన్నాడు కదా. వాళ్ళు పట్టుకున్న స్టాండ్. సో దీన్ని పట్టుకుని ఏంటి అని అంటే ఇప్పుడు డేస్ విషయంలో కూడా విభేదాలట వీళ్ళకు. లేదు ఎలాంటి పరిస్థితుల్లో ఈ డే ఆచరించాలని. కానీ అన్యుల్లో నుండి వచ్చిన క్రైస్తవునికి ఏమిటంటే ఇది అంత లేదు ఇప్పుడు. ఎందుకంటే ఈవెన్ కొలసీలో కూడా ఆ మాట ఉంటుంది ప్రియమైన వాళ్ళ మాట చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మీరు 13 నుంచి 16 రాసుకోండి. విషయం అదే ఉంటుంది. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అనేది 13 నుంచి 15 వరకు దేవుడు ఏం చేశాడు క్రీస్తులోని రాసిన తర్వాత 16 ఏమని మాట్లాడుతుంది. కాబట్టి దేర్ఫోర్ అంటే 13 నుంచి 15లో జరిగిన కారణాన్ని బట్టి అన్నపానముల విషయంలోనైనాను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినం అను వాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చాను. నెవనికిని మీరు అవకాశం ఇవ్వకండి. అది ఆ రోజు అక్కడ ఏర్పడింది. ఆ రోజు అక్కడేంటి, ఈరోజు మన దగ్గర కూడా ఈవెన్ మేబీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నట్టుగా మనకు విశ్రాంతి దినమును గురించి కొట్లాట ఉండకపోవచ్చు. కానీ మన ఉదాహరణకు అనుకుందాం, మన చర్చిల పరిధిలో కూడా కొన్ని ఉంటాయి కదా, ఇది ఇలానే చేయాలి, లేకపోతే ఇది వీళ్ళే చేయాలి, లేకపోతే ఇది ఈ టైంకే చేయాలి, లేకపోతే ఇది ఇలానే జరిగించాలి. ఇలా ఎందుకు చేస్తారు, దీన్ని ఇట్లా చేయదు కదా, అట్లా చేయాలి కదా, దీన్ని ఇప్పుడు ఎందుకు వాడుతున్నారు, దాన్ని అప్పుడు వాడాలి కదా, గిట్ల ఎందుకు మీరు ప్రార్థన చేశారు, అలా చేయాలి కదా. ఏంది చెప్పండి ఇదంతా? అదే ఒకడేమో ఒకటి నమ్ముచున్నాడు, ఇంకొకటి నమ్ముచున్నాడు. ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే ఈ ఇద్దరు ప్రియమైన వాళ్ళ ప్రభు వెలుగులో నడుచుకోవాల్సింది పోయి ప్రభు వెలుగును వారి అంధకారమైనటువంటి ప్రవర్తన చేత దాన్ని అదిమి పట్టేసండి. మీ తేజో సంబంధమైన వాటిని ధరించుకొని నడవము. మరి ఎలా నడుచుకుంటావు? మాలో ఉన్న చీకటితోనే మేము నడుచుకున్నాం. కాబట్టి ఏంటి, తింటున్నావా? అయితే నీకు తిరస్కారమే, నీకు తీర్పు తీరుస్తున్నాను.
ఇంకంతే, నువ్వు దేవుని రాజ్యంలోనికి రావు. నువ్వు తినట్లేదా? నువ్వు ఎంత అనుమానం, ఎంత పిరికివాడివి, ఎంత అవిశ్వాసివి నువ్వు. దేవుని శక్తి నువ్వు నమ్మటం లేదా? దేవుడు దీన్ని పవిత్రపరచడా? ఎలాంటివి ఉన్నాయి చూడండి. లేవా చెప్పండి ఇప్పుడు మన మధ్య? లేవా? ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. ఎక్కడ పోదాం అనుకుంటున్నా ఇలా ఉండి? ఎక్కడ పోదాం అనుకుంటున్నాను చెప్పండి మనం? పోనీ ఉన్నందుకు మిమ్మల్ని ఏం విమర్శ చేయను, కానీ ఈ ఉన్న వాటి పట్ల దేవుడు ఎత్తి మాట్లాడుతున్నప్పుడు ఇది మానుకోవాలని ఇప్పుడు అనుకోగలుగుతుందా మన మనసు? అవును, ఏదో ఒకటి నాలో కూడా ఉంది. నా సహోదరుని ఒక విషయంలో తిరస్కరించేటువంటి ధోరణి నాకున్నది, ఇది ఆయనకి ఇష్టం లేదు అని ఇప్పుడు దేవుడు మనకు చెప్పగానే ఇది నేను మానేస్తాను ఇప్పుడే అంటుందా మన మనసాక్షి? అంటుంది అని అంటే మీరు ఫిట్ అండి. మీరు చర్చ్గా ఉండడానికి, నేను చర్చ్గా ఉండడానికి వీఆర్ ఫిట్. ఒక్క సెకండ్ కూడా మనకు అనిపించలేదంటే అన్ఫిట్ అండి. ఇంకా లిటరల్లీ యూజ్లెస్. మనం ఇందులో ఉండటం ఇంకా నిష్ప్రయోజనమే. ఏం ప్రయోజనం చెప్పండి? నా మాటలేం కాదండి, 14 కన్క్లూజన్. అయ్యో, నేను నేర్చుకున్న ప్రసంగం ద్వారా మాట్లాడితే ప్రియమైన వాళ్ళ, మనం ఎవ్వరం కూడా అసలు ఈరోజు దేవుని దగ్గర నుంచి ఏడవకుండా వెళ్ళమండి వాస్తవానికి. ఎందుకంటే అసలు మామూలు ఎక్స్పోజ్ చేయలేదండి ఇది నన్ను. అందుకోసమే ఎత్తుకుని మాట్లాడుతూ ఎంత బలమైన మాట అన్నాడో తెలుసా? ఏమంటున్నాడు చూడండి ఇప్పుడు 4 చూడండి జాగ్రత్తగా. 3 నుంచి, తినువాడు తినను వాడిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలైనగా దేవుడు అతన్ని చేర్చుకొనెను. ఎతన్ని చేర్చుకున్నాడు? ఇప్పుడు తిన్నోని చేర్చుకున్నాడా, తినను ఉన్నా? ఒకసారి ఆలోచించండి. 3వ వాక్యమును బట్టి ఎవరిని చేర్చుకున్నాడు? ఇద్దరిని. అదేంటి అలా ఉంటే ఏ రైట్ ఉండాలి, లేకపోతే బి రైట్ ఉండాలి. ఇదేంటి ఏ బి రైటు? అంతే కదండి. ఇప్పుడు మనం ఏంటి అని అంటే ఒక వివాదం వచ్చింది అనుకోండి, మన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే, అయితే ఇదన్నా చెప్పు అదన్నా చెప్పు, 2 ఉంటాయని మాత్రం చెప్పకు. ఎందుకు? రెండింటిని ఒప్పుకునే మనసు నాకు లేదు. దేవుడు ఒప్పుకున్నా ఇప్పుడు ఎవరికి ఒప్పుకోలేదు, నాకు లేదు కనుక నేనేంటి అయితే ఏ స్టాండ్ తీసుకోవాలన్నా లేకపోతే బి స్టాండ్, ఈ రెండింటిలో ఏదో ఒకటి తెలుసు, నాకు ఈ రెండొద్దు. కానీ దేవుడు అంటున్నాడు తెలుసు, ఇలాంటి వివాదాల దగ్గర ఆయనకు 2 కావాలి. ఎందుకంటే ఇక్కడ సమస్య కాదండి దేవునికి కావాల్సింది, ఆ సమస్య కోసం కొట్లాడుకుంటున్న తన పిల్లలు కావాలి ఆయనకి. నిజమే, నేనున్నాను, నా తమ్ముడు ఉన్నాడు, నాది ఏ అనే పట్టుదల, వంది బి అనే పట్టుదల. ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు రైట్ చెప్పని వాడు ఫైట్ చేస్తుండొచ్చు దేవుని ముందు. కానీ దేవునికి ఏంటో తెలుసా, ఈ 2 కాదు, ఈ రెండింటి కోసం కొట్టుకుంటాను, మీరు నాకు కావాలి కనుక మీ ఇద్దరు కావాలనే దేవుని ఆలోచన అంటే. ఏ స్టాండ్ తీసుకోవడానికి మన మనసు ఉంది? ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, తిన్నోనంతో అంటున్నాడు, నువ్వు తినట్లేదు కదా, తిన్నోని మాత్రం నువ్వు తీర్పు తీర్చకు. ఎందుకంటే అతన్ని దేవుడు చేర్చుకున్నాడు. చేర్చుకోలేదు నువ్వు ఎలా అనుకుంటావు? మేబీ నువ్వు అతనితో పక్కకు ఉండడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ ఆయనకి ఇష్టమే. ఉదాహరణకి తినేటోడు ఉన్నాడు, తినేటోడుండి తిన్నోడు ఏమనుకుంటున్నాడు, తృణీకరిస్తున్నాడు. వీక్ ఫెయిత్ వింది వీక్ ఫెయిత్. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు చేర్చుకోకపోవచ్చు అతన్ని, నేను చేర్చుకున్నాను, వాడు తినకపోయినా నాకు కావాలి, నువ్వు తిన్నా నాకు కావాలి, మీ ఇద్దరు నాకు కావాలి. అందుకని దేవుడు అతన్ని చేర్చుకొను. ఇంకో 4వ వాక్యంలో కూడా ఎంత బ్యూటిఫుల్ అంటున్నా, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. ఇది బాగా ఆలోచించాలండి. అసలు ఈ చాప్టర్లో కీవర్డ్ ఏంటో తెలుసా? తీర్పు తీర్చకు. వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మేబీ నాకు తెలియదు, ఈరోజు కొంచెం ఎక్స్టెండ్ కూడా అవుతుందండి ఈ సర్మన్. ఇక్కడ మాట్లాడుతున్న దాంట్లో ఏమంటున్నాడు అంటే, నువ్వు పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు అసలు. ఏంటి ఇక్కడ దీని అర్థం? ఉదాహరణకు అనుకుందాం ప్రియమైన, ఇక్కడున్న దాన్ని పెట్టి తింటున్నవాడు ఉన్నాడు, దేవుని సేవిస్తూనే తింటున్నాడు. ఇప్పుడు ఏంటి చెప్పండి, తినేవాడు కూడా దేవునికి సేవకుడుగా ఉన్నాడు. తినేవాడు వచ్చేసి దేవుని సేవకుని తీర్పు తీర్చడానికి వీలే లేదు అసలు. నీ సేవకుడు అతనేమన్నా? నీ సేవకుడా? కాదు కదా, మరి నువ్వెందుకు తీర్పు తీరుస్తున్నావు? అదే అడుగుతున్నాడు పౌలు గారు. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అసలు. అదేంటంటే దేవుళ్ళు అలా చేయొద్దు కదా. నువ్వెవరు అడుగుటకు? ఒక మాట తీసుకుందామండి, ఒక మాట మన దాకా తెచ్చుకుందాం. ఇప్పుడు తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది. నీవెవడవు? ఇటువైపు వచ్చి మాట్లాడుతున్నాడు. తిననోడు ఉన్నాడు, తింటున్నోడు ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు. అట్లా తింటాడు అసలు? అది ఇంకోటి కదా. ఇప్పుడు అంటున్నాడు, తినేవాడు నా కొరకు తింటున్నాడు, నా సేవకుడుగా ఉన్నాడు, నువ్వెందుకు అతన్ని తీర్పు తీరుస్తున్నావు? ఇప్పుడు నీవెవడో అసలు. కింద ఏమంటాడు తెలుసా? ఎంత బాగుంటుంది చూడండి. 4వ వాక్యంలోనే, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు, అతడు నిలిచియుండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమానుని పనియే. వీడు తింటున్నాడన్న రీజన్ దేవుడే, వీడు తినకుండా తను ఆపుకుంటున్నాడన్న రీజన్ దేవుడే. తింటున్నోని వాని సెల్ఫ్ కాదు, తిననోడు వాని సెల్ఫ్ డిసిషన్తో చేస్తుంది కాదు, ఈ ఇద్దరిని చేయిస్తుంది దేవుడు. చిత్రం అనిపించిందండి నాకు. ఇలా ఎందుకు ఆలోచించాలి దేవా? నేను ఇలా ఎందుకు ఆలోచించాలి?
నేనేమనుకున్నానంటే, నా ఆలోచనల ప్రకారం అందరి జీవితాలు నడిస్తే దేవుడు నడిపిస్తున్నట్టుగా నేను అనుకున్నానండి. నేనేమనుకున్నానంటే, నా ఆలోచన ప్రకారమే. నా కంటితో నేనేం చూడగలుగుతున్నా అంటే, నా కుడి చెయ్యి చేయగల పనులు నేను చూస్తున్నానండి. కానీ ఈ కంటితో నా గుండె ఏం చేయగలుగుతుందో నేను చూడలేనండి. కానీ ఏది చూడగలదో తెలుసా? నా శిరస్సు, దీంట్లో ఉన్న నర్వ్ సిస్టమ్ మొత్తానికి తెలుసు ప్రియమైన. కుడిది ఏం చేయాలో, గుండె ఏం చేయాలో, కాలు ఏం చేయాలో, ఇంకేదో ఉన్నాయనుక ఇవన్నీ ఏం చేయాలో. ఇప్పుడు ఈ కుడి చేసే పనే లోపలికి కూడా చేయటం లేదు కనుక నేను దీన్ని ఒప్పుకొని ఇది పనే కాదు, ఇది నా శిరస్సు వల్లనే ఆపరేట్ అవుతుంది అని నేను అంగీకరించను అన్నాను అనుకోండి, నేను ఎంత మూర్ఖుని అవుతానండి. అంతే కదా. నేను చూడవలసిన వ్యూ నాకేముండాలో తెలుసా? దీన్నైనా లోపల ఉన్న సమస్తమును నడిపిస్తున్నది ఈ తలలో ఉన్నది. దీని త్రూ ఇదంతా నడుస్తుంది. అంతే. ఇప్పుడు ఆ సహోదరుడు ఎందుకు అలా ఉన్నాడు, ఈ సహోదరుడు ఎందుకు ఇలా ఉన్నాడు, ఇంకొక సహోదరుడు ఇంకోలా ఎందుకు ఉన్నాడు అంటే ప్రభు నిశ్చయంగా చెప్తున్నాడు, అతను నిలబెట్టుటకైనా పడగొట్టుటకైనా. దట్ మీన్స్ ఏంటంటే, అంటే దేవుడే మనల్ని పడగొట్టుడు అంటే ఇక్కడ దీని అర్థంలో ఇతడు తినేటట్టుగా ప్రేరేపించేది దేవుడే, అతను తినకుండా మానుకోమని చెప్పి ప్రేరేపించేది కూడా దేవుడే. పౌలు గారు అంటున్నారు. పౌలు గారు అనడం కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా క్లియర్గా చెప్తున్నాడు. నేర్చుకోవాలి ప్రియమైన వాళ్ళ, చాలా 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 ముఖ్యమైన విషయాలు నేర్పిస్తున్నాడండి ఇక్కడ. ఇంకా ముందుకెళ్దాం. 4 మళ్ళీ నేను చదువుతున్నాను. కీలకమైన వాక్యం. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు, అతడు నిలిచియుండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమానుని పని అన్న తర్వాత ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎవరికైతే తీర్పు తీస్తున్నావు, ఏ అనేటోడు బి అనే మీద అనుమానం ఉంది, బి అనేటోనికి ఏ మీద అనుమానం ఉంది, ఇప్పుడు ఇద్దరితో చెప్తున్నాడు. అతడు నిలుచును. ఈ అతళ్ళు ఎవరు? ఇద్దరు ప్రభుతోనే ఉన్నారు. లేరు అనుకోవడానికి నువ్వెవరవో నేనెవరను ఆలోచించాలి ప్రియమైన వాళ్ళ. మనం ఎవరం అసలు? నేనుండి ఇప్పుడు నా సహోదరుడు నా తమ్మునే పట్టుకొని ఇక వీడు విశ్వాసం లేదని వాడి అనుదిన కార్యక్రమాలను బట్టి తను వెళ్ళేటువంటి నిర్ణయాలను బట్టి ఇక నేను డిసైడ్ అయితే నేనెవరిని అసలు డిసైడ్ అయితే నీకు? అతనికి ఆ పరిస్థితి కలగజేసిన దేవుడు, అతను ఆ పరిస్థితిలో ఆ నిర్ణయం తీసుకున్నట్టు అతన్ని ప్రేరేపించిన దేవుడు, ఆ నిర్ణయంలో అతనికి సహాయం చేయబోయేది కూడా దేవుడు. అంతే. మీరు ఏమైనా చేయగలమా? ఏం చేయలేమండి. గట్టిగా మాట్లాడితే ప్రార్థన కూడా చేయడం మానేసాం. ఈ దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీవెవడవు అసలు? ఏమండి, ఎంత బాధగా అనిపించిందంటే ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు, అయ్యో నేను తెలవకుండానే నేను ఇంత కీడు చేసుకుంటూ ఏదో మేలుకరమైన జీవితంలో ఉన్నాను అనుకున్నానండి ఇంతకాలం. కింద ఇంకా స్థిరంగా మాట్లాడుతున్నాడు ప్రియమైన. మళ్ళీ చదువుతాను 4, మిస్ అయ్యేదే లేదండి 4వ వాక్యం దగ్గర నుంచి. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడు, అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును. తర్వాత మాట, ప్రభు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు. నీ చేతిలో పెట్టాడు అనుకుంటున్నారా? నా చేతిలో పెట్టాడా? ఇక్కడ మాట్లాడుతున్నది ఇక్కడున్న సందర్భం గురించే. తినటంతో అంటున్నాను. తింటున్నంతో నేను ఏమంటున్నాను అంటే, తినను నువ్వా నిలబెట్టేది? నువ్వా? కాదు కదా. మరి నీకెందుకంతా? ఇప్పుడు తిన్నంతో అంటున్నాను. తినటం నువ్వే నిలబెట్టేది? కాదు కదా. మరి ఎందుకనంటే ప్రభు యొక్క పరిచర్యను మన చేతిలోనే తీసేసుకున్నాం. ఇంకా స్థిరంగా చెప్పాలి అంటే మనమే ఇక్కడ జడ్జి సీట్లో ఉన్నాం అనమాట. మనమే తీర్పర్లం. ఒక సేవకుడు చెప్పిన మాట ఇక నా జీవితంలో నేను గుర్తుపెట్టుకోవాలనుకున్నానండి. ఇక నా మనసు నేను నిశ్చయం చేసుకున్నాను. ఆయన ఏమన్నాడు అని అంటే, మీరు కోర్టుకు వెళ్ళారు. బాగా 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 వినాలి ప్రియమైన, చాలా ముఖ్యమైన మాట. ఓకే, ఆడియన్స్ అందరూ కూర్చుంటారు కదండి, ముందు ఆ గుంపులో కూర్చున్నారు. మీరు చూస్తుండగానే మీ ముందు మనకు తెలుసు, యూజువల్గా చాలాసార్లు మూవీలో అక్కడ ఇక్కడ చూస్తుంటాం కదా, కోర్టు వాతావరణం అంతా పెద్ద ఒక సీట్ ఉంటుంది. ఆ సీట్లో ఎవరు కూర్చుంటారని న్యాయాధిపతి. జనం అంతా వచ్చేసారు. ఓకే, కేసులకు సంబంధించిన వాళ్ళు వచ్చేసారు. అక్కడ లాయర్స్ కూడా వాళ్ళు కూర్చోవాల్సిన చోట అంతా కూర్చున్నారు. మీరు చూస్తుండగానే న్యాయాధిపతి జడ్జి వచ్చే సమయం లేట్ అవుతుందని మీకు అనిపించింది. రావట్లేదు చాలాసేపు నుంచి. సీరియస్గా మీరు ఆ గుంపులో నుంచి లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయి మీరు జడ్జి సీట్లో కూర్చున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? ఒకసారి ఆలోచించండి, ఏం జరుగుతుంది? పోనీ ఇంకొక మాట అంటాను, ఎంతసేపు కూర్చోగలం? 3వ మాట అంటాను, అసలు కూర్చొని ఇస్తారా మళ్ళీ? నెవరండి, తోసి అవతలు పడేస్తారంతే. ఆ సేవకుడి ఇది ఎత్తి అన్న మాట ఏమిటంటే, ఎంత ధైర్యం మీకు నాకు పోయి దేవుని సీట్లో మనం కూర్చోనికి తీర్పు తీర్చడానికి. ముద్రింపబడిందండి హృదయంలో, అయిపోయింది ఇంకంతే. భూ సంబంధంగా ఉన్న ఒక కోర్టులో న్యాయాధిపతి కూర్చున్నటువంటి కుర్చీలో కూర్చోవడానికి కళ్ళ ముందున్నటువంటి సమాజం ఒప్పుకొని స్థాయి మీది నాది. కానీ సహోదరునికి తీర్పు తీర్చే విషయంలో మనం ఏ చోటు తీసుకున్నాం తెలుసా? ధైర్యం చేసి. ఎంత ధైర్యమో అదే మాట్లాడుతున్నాడు ఈ అధ్యాయంలో. ఎంత ధైర్యం మనకి! ఒక్క నిమిషం కదండి, అసలు వీడెవరో పోయి ఆడ కూర్చోదానికి పోతున్నాడు. పక్కనే ఉంటాడు కదా జడ్జి పక్కన, కేసు నెంబర్ ఇది అని పిలిచి ఒక ఆయన ఎక్కుతుండగానే చూస్తాడు,
వీడెవడు వస్తున్నాడండి, గెట్ అవుట్ అంటాడు అంతే, దగ్గర కూడా రానియండి ఫస్ట్, అంతే కదా. కానీ తీర్పు తీర్చేటప్పుడు మీరు నేను చేసిన తప్పు నాకు వెలిగింపబడింది ప్రియమైన వాళ్ళరా. ఎంత ధైర్యం వచ్చేసింది మనకి అసలు. సరాసరి ఒక సహోదరుని ఎడల ఒక సహోదరి ఎడల తీర్పు తీర్చి ఎక్కడ పోయి కూర్చున్నాం అంటే దేవుని న్యాయాధిపతిగా కూర్చోవలసిన ఆయన సింహాసనం మీద కూర్చొని పాస్ చేస్తున్నాం అన్నమాట తీర్పులు. మనం చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు కదా పౌలు గారు. చాలా సీరియస్ సబ్జెక్ట్ కూడా ప్రియమైన వాళ్ళ జడ్జిమెంట్ అనేది. అయితే ఇక్కడ ఒకటి ఉందండి, ఇక్కడ బాగా నేర్చుకోవాల్సింది అతి ముఖ్యమైనది ఉంది. అలా అని ఏ విషయంలో కూడా తీర్పు తీర్చకూడదనంటే ఖచ్చితంగా ఇదే బైబిల్ నిశ్చయంగా మళ్ళీ తీర్పును కూడా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి విషయాలు చెప్పింది ప్రియమైన వాళ్ళారా. ఉదాహరణకు ఒక తల్లి ఉన్నారనుకోండి, పిల్లల పట్ల వాళ్ళు ఖచ్చితంగా తీర్పు తీర్చేవారుగా ఉండాలి. వాడు ఏం చేసుకున్నా పర్వాలేదు, నాకు అనడానికి హక్కు లేదు అనొద్దు. ఎందుకో తెలుసా? రెస్పాన్సిబిలిటీ ఉంది కనుక. దేనికి హక్కు ఉన్నట్టు తెలుసా? తీర్పు తీర్చుటకు హక్కు ఉన్నట్టు. బాధ్యత నిర్దేశిస్తుంది ప్రియమైన వాళ్ళారా మనకు తీర్పు తీర్చే హక్కు ఉందా లేదా. ఫ్యామిలీ గురించి కాదు, చర్చ్ గురించి మాట్లాడుకుందాం. సంఘ పెద్దలు ఉన్నారనుకోండి, వారికి ఆ హక్కు ఉన్నది నిశ్చయంగా. ఎందుకు? వారు బాధ్యతలో ఉన్నారు కనుక. బాధ్యతతో లేవు అనంటే అతను ఆత్మపరిశీలన చేసుకోవాలి. తీర్పు తీర్చుటకు అనర్హులు. కానీ బాధ్యత, దేవుడు అప్పగించిన బాధ్యత కట్టుబడి ఉన్నాము అనంటే అదే దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు, తీర్పు తీర్చుటకు నీకు హక్కు ఉన్నది. బాధ్యతతో ఉన్న వ్యక్తితో చెప్తున్న మాటలు. ఏ బాధ్యత లేకుండా బాధ్యతారాహిత్యంగా ఉన్నవానికి ఈ 14వ అధ్యాయమును బట్టి దేని హక్కు కోల్పోయాడు అంటే తీర్పు తీర్చే హక్కు లేదు. ధైర్యం చేసి దేవుని సీట్లో కూర్చుంటున్నాడు అనమాట. డేర్ చేయగలంటే చేద్దాం, ఇంకా నిర్ణయం తీసుకుందాం వ్యక్తిగతంగా. కానీ బాధ్యత ఉంది అని అంటే మాత్రం దేవుడు రేపు ఖచ్చితంగా మళ్ళీ దాన్ని కూడా అడుగుతాడు, నేను నీకు అప్పగించిన బాధ్యతను బట్టి నువ్వెందుకు డిసిప్లిన్ చేయలేదు. ఎందుకనంటే దీని ప్రొసీడింగ్ ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రొసీడింగ్. కానీ ఒక కంఫర్ట్ చేసే మాట చెప్పాలి, ఎందుకంటే అది చెప్పబడింది. దాని తర్వాతనే జడ్జిమెంట్కి లీడ్ చేశాడు. బట్ నేను ఎమోషనల్గా దానికి ముందే జంప్ అయి ఉన్నాను. కానీ చూడండి 7వ వాక్యం నుంచి లేకపోతే 6 నుంచి జాగ్రత్తగా ఈ రెండు సంశయములు లేకపోతే ఈ 2 డౌట్లు రేజ్ అయిన దానికి కన్క్లూజన్ రాస్తే ఏమంటున్నాడంటే, దినమును లక్ష్య పెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తినుచున్నాడు. చెల్లించుచున్నాడు కనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసమే తినుటమాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మరవకండి, చేసేటోడైనా చెయ్యనోనైనా ఇద్దరి ఇంటెన్షన్ ప్రభువే. ప్రభు కాదనడానికి ఎవరు? మనం కాదు. మనం అతని అంతరంగం తొంగి చూసామా? చెప్పండి, తొంగి చూసామా? చూడగలమా ఎవరిదన్నా? చేయలేమండి. ఈరోజు ఎందుకు అతను ఇలా నడుచుకున్నాడు? ప్రభు కోసమే నడుచుకున్నాడేమో అనుకోద్దా? ఏం తెలిసింది మనకు? ఆ అంతరంగంలో తెలిసింది ఏమన్నా? మనకేం తెలియదండి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇచ్చున్నాడు కదా. ఉదాహరణకి ఇక్కడున్న సందర్భంతోనే ఒకడు విశ్రాంతి దినమును పాటిస్తున్నాడు. విశ్రాంతి దినం ఏంటి మళ్ళీ కొత్తగా? ప్రభువు అన్నిటిని కొట్టేసిన తర్వాత ప్రభు అన్నాడు కదా, మనకు తెలియదా? నేను విశ్రాంతి దినం ప్రభు అన్నాడు. ఇప్పటి నుంచి ఇంకేం లేవు. అవును, ఏం లేవు అన్న తర్వాత వీడేంటి ఫాలో అవుతున్నాడని నిజమే ఇతను రిజెక్ట్ చేస్తుండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ప్రభువుని బట్టి విశ్రాంతి దినాన్ని కూడా ఫాలో అవుతున్నాడు అతను. ఇప్పుడు మనం మళ్ళీ సీరియస్గా ఉండి ఇప్పుడు మనం ఫాలో అవ్వమంటావా? ఇక్కడ మళ్ళీ సంశయముల కోసం కాదండి. ఒకరి చేత ఒకటి ఎందుకు చేయిస్తున్నాడు, ఇంకొకరి చేత ఇంకొకటి ఎందుకు చేయిస్తున్నాడు, ప్రభు వైపు చూడమని మాట్లాడుతున్నాడు దేవుడు. అది నేర్చుకోవాల్సింది ప్రియమైన. మనకేంటి అని అంటే మన ఆలోచన మన 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 ఏమన్నా మన తుది నిర్ణయమే శాసనంగా ఉండాలనుకుంటామండి. దేవుని నిర్ణయం నా జీవితంలో శాసనంగా ఉండాలన్నటువంటి మెట్టు మీద నిలబడదాం ప్రియమైన వాళ్ళు. ఎప్పుడు క్షేమం అది. నా నిర్ణయమే శాసనంగా ఉండాలనేది కాదు. ఇప్పుడు మన నిర్ణయం ఏంటి? నేను చేసేదన్నా రైట్ అవ్వాలి, వాడు చేసేదన్నా రైట్ అవ్వాలి. ఈ వాదం ఎందుకు మనకు? కానీ ఇక్కడేమంటున్నాడు తెలుసా? ఇతను ప్రభు కొరకే చేయుచున్నాడు, అతను ప్రభు కొరకే చేయుచున్నాడు. ఇతను తింటున్నాడు, ప్రభు కొరకే తింటున్నాడు. అతను తినడం లేదు, ప్రభు కొరకే మాని ప్రభు కృతజ్ఞతాస్తులు కూడా ఈ రీతిగా చెల్లించుచున్నాడు. అంగీకరించిన తర్వాత, ప్రభు విట్నెస్ ఇస్తున్న తర్వాత ఇక్కడ మనం వివాదం పెట్టుకోవడంలో అసలు అర్ధరహితం ప్రియమైన వాళ్ళ. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ విన్నప్పుడు మనం ఎక్కడ జంప్ అవుతామని అంటే ఇది బాగా అవసరం అండి. ఎందుకంటే మధ్య బాగా వైరల్ అయింది. అలా అయితే విగ్రహార్పితాలు కూడా తినొచ్చా? అక్కడికే జంప్ అవుతుందండి. నాకు తెలుసు మన ఆలోచనలో కొంచెం అది కూడా వెతుకుతుందని. ఇదా ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటుంది? ఇది ఎలాంటిదో తెలుసా అండి? ఇది ఎలాంటిది అంటే ప్రభు వైపు చూసేది కాదు ప్రియమైన వాళ్ళు. ఇంకేమన్నా భూ సంబంధంగా కొన్ని మిగిలిపోయే పాయింట్స్ ఏం చేస్తావు ఈ పాయింట్స్తో? ఆయన తన తుది నిర్ణయం వెల్లడి చేసిన తర్వాత వీటిని కనుక్కొని ఏం చేస్తావు? పోనీ మనసాక్షి తెలియటం లేదా? అది చేయదగింది కాదా అని మనసాక్షికి తెలిసిన తర్వాత కూడా వాడు చేస్తున్నాడంటే అతను అనుసరించి నడవాలన్నటువంటి ధోరణి అన్నమాట మనది.
ప్రభుని అనుసరించి కాదు. నేను ఇక్కడ ఏం హెల్ప్ చేయదలుచుకోలేదు ప్రియమైన వాళ్ళారు, ఎందుకంటే కింద మాట్లాడుతున్న మాటలు మనకు సహాయం చేయబోతున్నాయి కనుక. 6 నుంచి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మళ్ళీ దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు, తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తింటున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసం తినటమా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఈ పదం చూడండి 7లో ఎంత క్లియర్గా ఉంటుంది. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, మనలో ఎవడును తన కోసమే చనిపోడు. ఒకటి జీవితము బ్రతుకుటకు దేవుడే కారణంగా ఉన్నాడట. అతను ఇలా చనిపోవాలని, అతని చావుకు కూడా కారణమే దేవుడే ఉన్నాడట. ప్రియమైన వాళ్ళారా, ఈ గురి కావాలండి, ఈ గురి కావాలి. నిజం. అసలు ఈ మాటలు వాళ్ళు చదువుకున్నప్పుడు ఏ విధంగా రియాక్ట్ అయ్యి ఉండొచ్చానండి. నాకైతే చెమటలు పట్టాయి ప్రియమైన వాళ్ళారా. అసలు ఇలాంటి మాటలతో ఒక ఉత్తరం వ్యక్తిగతంగా దేవుని సమాచారంగా మీ జీవితంలోని నా జీవితంలోనికి మన వ్యక్తిగతమైన తప్పులను పట్టుకొని వస్తే ఏ విధంగా మనం వాటికి సరెండర్ అవుతాం, తీసుకుంటాం. అసలు ప్రభు నాతోనే నేరుగా మాట్లాడుటకు ఇవన్నీ పంపించాడని వీరిలా తీసుకోగలమా? అంతేనండి. ఇది ఎవరు పంపించారు, ఏం చెప్పారు, చెప్పడానికి స్థాయి ఏంటి, చెప్పడానికి అర్హత ఏంటి? చూడలేదండి పౌలు గారు వాళ్ళు పౌలు గారిని చూడలేదండి. పోనీ సమాచారం తెలిసిందని మనం ఊహించగలం అంతే. గ్యారంటీ ఏమైనా ఉందా చెప్పండి. 2000 సంవత్సరాల క్రితం కొన్ని వేల కిలోమీటర్ల గ్యాప్, కొన్ని వందలు అనుకుందామండి, ఇంత వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితుల మధ్య అసలు ఎట్లా ఇల్లు ఉండొచ్చు అండి? తీసుకున్న వాళ్ళు అసలు ఏ విధంగా యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు? నాకైతే చాలా షాకింగ్ అనిపించిందండి. ఇలాంటి అనుభవాలే నా జీవితంలో ఎదురైతే అసలు నేను తీసుకునే స్టాండ్ ఏంటి? అసలు ప్రభు వైపు తీసుకుంటానా, మూర్ఖుల్లా నా అభిప్రాయాలు నా అభిరుచులు నెరవేర్చుకోవడం తీసుకుంటానా? ఇక్కడే తెలిసిపోతుంది నేను ప్రభు కోసం బ్రతుకుతున్నానా, నా కోసం బతుకుతున్నానా అని. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నష్టమే. ఇక్కడే తెలుస్తుందండి, మనల్ని దిద్దుకోవడంలోనే తెలుస్తుంది నేను ప్రభు కోసం బతుకుతున్నానా, నా కోసం బతుకుతున్నానా అని. నా అన్న దాంట్లో అన్నీ ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. మన బుద్ధి, జ్ఞానము, బలము, సంపద, సొత్తు అన్నిటితో కట్టుకున్న అన్నీ ఉన్నాయి అందులో. ఇంకా అంటున్నాడు 8వ వాక్యం, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము అనగలమా? అనడానికి సిద్ధమైన ఈ జీవితం. మనం చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. ఈ మాట ఉందా అంటే, నేను చనిపోయినను ప్రభు కోసం నేను చనిపోతాను అని చెప్పడం లేదండి. ఆ పదం చూస్తున్నారు తెలుగులో, చనిపోవచ్చున్నాము. మళ్ళీ చూడండి ఆ మాటని. ఆ రోజు చచ్చిపోతానండి అట్లా అంటం లేదండి పౌలు గారు. ఏమంటున్నారు తెలుసా? నేను చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాను ఎవ్రీడే, దినదినము. ఏంటి పౌలు గారు ఉద్దేశంలో? ఫిజికల్ డెత్ కాదండి, ఫిజికల్ డెత్ కాదు ఇక్కడ. నా నిర్ణయాలు దేవుని నిర్ణయాలు అన్నటువంటి రెండింటి మధ్య, నా చిత్తము దేవుని చిత్తం అన్న 2 నిర్ణయాల మధ్య ఒక విధంగా ఇలానే మాట్లాడుకుందాం. యూదునిలోని మారిన క్రైస్తవుల గుంపులోనే పౌలు నిలబడ్డాడు అనుకుందాం. ఉదాహరణకు చెప్తున్నాను. ఇతను ధర్మశాస్త్రంలో నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలతో, కట్టుబాట్లతో కొన్ని చేయొద్దని ముడిపట్టు పట్టుకొని ఉన్నాడు. కానీ దేవుడు తన చిత్తంను వెల్లడి చేయగానే, ఈయన చిత్తం ఏంటి? ధర్మశాస్త్రం నుంచి పెరిగిన పెంపకం కనుక ఇవి చేయొద్దు, ఇవి చూడొద్దు, ఇవి మాట్లాడొద్దు, ఇవి తినొద్దు, ఇవి ధరించొద్దు, ఇవి కట్టుకోవద్దు, ఎన్నో ఉన్నాయి కదా వాళ్ళకి. 613 ఇట్లా బోల్డ్ ఉన్నాయి. వాటన్నిటిని పట్టుకొని గట్టిగా ఉన్నాడు. ఇది ఈయన చిత్తం, దీని నుంచి నేర్చుకుంది. కానీ దేవుడు తన చిత్తాన్ని వెల్లడి చేయగానే, ఓహ్ నేను ఇక్కడ చచ్చిపోవాలంతే, ఇంకా దీన్ని నేను వదిలేయాలి, అట్లా ఎట్ ఎనీ కాస్ట్, అంతే కదా. పగ ప్రతీకారాలతో రగులుతున్నాం అనుకుంటే ఇక్కడ లేదండి సోర్స్, ఇక్కడ లేదు. మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. అందుకని ఆ మాటలు ఎలా ముందుకెళ్తున్నాయి చూడండి. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారం ఉన్నాయి. అప్పుడండి మీరైనా నేను ఎప్పుడు ప్రభు వారమో తెలుసా? ఇప్పుడు జరిగితేనే. అప్పుడు నేను బతికితే ప్రభు కోసం ఒకరోజు అనుకొని బతుకుతానండి, చనిపోతే ప్రభు కోసం ఒకరోజు అనుకొని చనిపోతాను అంటే దేర్ఫోర్ అది నెరవేరదు. దేర్ఫోర్ ఏమంటున్నాడు తెలుసా? కావున మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం. ఎందుకో తెలుసా? ఇప్పుడు బ్రతుకుతున్నాం కనుక, ఇప్పుడు చనిపోతున్నాం కనుక. ఇప్పుడు జరిగితేనే ఆయన వారము. ఇప్పుడు జరగలేదనుకోండి, అంటే నా లైఫ్లో ఎదురైనటువంటి డిఫికల్ట్ టైమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి, నేను తలపెట్టినవన్నీ అన్నీ నెరవేరిపోయి ఒక క్లియర్ పాత్, ఒక స్మూత్ సజావుగా వెళ్ళిపోయేటువంటి జీవన విధానం నాకు వచ్చిన తర్వాత అప్పుడు నేను ప్రభు కోసం బ్రతుకుతాను, అప్పుడు నేను ప్రభు కోసం చనిపోతానంటే ప్రభు మన స్టాండ్ తీసుకోడు ప్రియమైన వాళ్ళు. లిటరల్గా మాట కూడా అండు. కావున ఎందుకు
ఎందుకు దేర్ఫోర్ ఏం జరిగిందని అక్కడ? నేను ఇప్పుడు బతికినను ప్రభు కోసమే బతుకుతున్నాను, ఇప్పుడు చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాను అన్న స్టాండ్లో మనం ఉంటే ప్రభు తన స్టాండ్ చెప్తున్నాడు. ఏమంటున్నా అంటే, ఇప్పుడు నేను నీతో చెప్తున్నాను, నువ్వు చనిపోయినాను బ్రతికినాను, నువ్వు నా వాడవు, నా దానవు. తీసుకుంటున్నావా ప్రభు స్టాండే? లేకపోతే మనం మీతో అంటున్నాం, మన నిర్ణయాలే శాసనాలుగా ఉండాలన్నటువంటి ఒక స్టాండ్ ఉంటుందండి మనలో. మనం డిసైడ్ అయినవే, ఇక ఇవే లాస్, ఇక ఇవే కన్క్లూజన్స్. ఇక వీటి నుంచి నువ్వు ఎన్నని చెప్పు, నేను దిగను. అచ్చా రైటా, సరే మంచిది. నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? నా కోసం కాదు నువ్వు చేస్తుంది, నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు. అలాగా అయితే నేను నా మాట చెప్తున్నాను, నువ్వు నా దానవు కాదు, నేను నీ ప్రభువును కాదు అంతకన్నా. ఎందుకంటే కింద ఒక మాట అన్నాడండి, కింద 9 ఏమంటున్నా అంటే, కింద ఉన్నమాట, తాను మృతులకును సజీవులకును ప్రభువునయునుటకు ఇందు నిమిత్తమైతే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాను. ఆ మాట చూడండి ఎలా ఉంది. నువ్వు నా స్టాండ్ తీసుకోకపోతే నేను నీ ప్రభువునే కాదు ఇక. కానీ నేను చనిపోయి మళ్ళీ లేచింది ఎందుకు అనుకుంటున్నావు? నీకు ప్రభువుగా ఉండుటకు. ఆయన మీ జీవితంలో నా జీవితంలో ప్రభువుగా ఉన్నాడని నాకు గుర్తేమిటి అని అంటే, మన విషయంలో ప్రియమైన వాళ్ళారా, మనం చనిపోతున్నాం, దేవుని విషయంలో మనం ఇప్పుడు బతుకుతున్నాము. మనకు తెలియదా దేవుని విషయాలు ఏంటో? మనకు తెలియదా మన విషయాలు ఏంటో? అంత డమ్గానైతే ఏమన్నా ఉన్నామని చెప్పండి. సరే ఎర్లీ క్రిస్టియన్గా ఉన్నప్పుడు అయితే ఉండొచ్చేమో, అగ్రీ చేస్తాను. ఈ 15 ఏళ్ళలో నేను బైబిల్ చాలా చదివి ఉన్నాను ప్రియమైన వాళ్ళారా. ప్రసంగాలు బోల్డ్ అని విని ఉన్నానండి. సేవా అనుభవంలో కొంత సాగి ఉన్నాను. నా విషయాలు ఏంటో నాకు తెలుసు, దేవుని విషయాలు ఏంటో నాకు తెలుసు. సేమ్ థింగ్ మీకు కూడా అదే రిపీట్ చేస్తున్నాను. మీరు ప్రభువు నమ్మిన తర్వాత మీరు కూడా విశ్వాస ప్రయాణంలో సంఘంగా ఉన్నవి, సంఘంలో బాధ్యత కలిగి ఉన్నవి, మీరు బైబిల్ చదువుకున్నవి, ప్రార్థన కూటములకు వెళ్ళినవి బోల్డ్ కదా. మీకు తెలియదా దేవునివి ఏవి మీవి ఏవి? తెలుసు కదా. చెప్పండి, దేవుని విషయంలో బ్రతికి మన విషయంలో ఇప్పుడు చనిపోతున్నాము మనం? చనిపోవటం లేదు కదా. కింద చెప్తున్నాడు, అయితే ఇక నువ్వు నా దానవు కాదు, నా వాడవు కాదు, అంతే. ఇదే మన స్టాండ్. కిందికి వచ్చేసరికి అన్న మాటలు 9 మళ్ళీ స్థిరంగా చదువుతున్నాను ప్రియమైన వాళ్ళ. ఇక్కడ 10వ వాక్యం వరకు ఈరోజు చదివి ముగించేస్తాను. వచ్చే వారం దీన్ని కన్క్లూడ్ చేసుకుందామండి. ఎందుకంటే ఇంకొంచెం ఇప్పుడు విన్నదానికి రెట్టింపు లోతుగా 2వ భాగం ఉన్నది ప్రియమైన వాళ్ళారా. ప్రభు నాకు నిశ్చయంగా శక్తి కూడా ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. చూడండి 9:10 మళ్ళీ ఒకసారి. తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమైతే క్రీస్తు చనిపోయి మరలా బ్రతికను. ఈ పదం చాలా ఇంపార్టెంట్. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా? ఇప్పుడు అడుగుతున్నమాట, ఇంత తెలుసుకున్న తర్వాత ఎలా తీర్పు తీర్చగలుగుతున్నావు నువ్వు? గుడ్డితనం, ఒకే ఒక గుడ్డితనం. ఆ సహోదరుడు ఆ సహోదరి ప్రభు కోసం బతుకుతున్నాడని చూడలేకపోవుట. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకు తీర్పు తీరుస్తున్నా? ఇక్కడ ఒకే ఒక్క కాంటెక్స్ట్కి ఎగ్జంప్షన్ ఉందండి. ఒకే ఒక్క కాంటెక్స్ట్కి, ఒకే ఒక సందర్భమునకు వెసులుబాటు ఉంది. అది బాధ్యత అన్న ఒకే ఒక కాంటెక్స్ట్కి వెసులుబాటు ఇక్కడ తీర్పు దగ్గర. ఆ ఒక్కటి పక్కకు పెడితే ప్రియమైన వాళ్ళారు, మీతో నాతో అందరితో మాట్లాడుతున్న మాట, ఒక సహోదరికి ఒక సహోదరునికి మనం తీర్పు తీర్చుతున్నామంటే కారణం ఒక్కటే, అతడు ప్రభు కొరకు బతుకుతున్నాడని చూడలేని గుడ్డితనము మీకు నాకుండుట. అతను ప్రభు కోసమే బతుకుతున్నాడని తెలిస్తే, అతని జీవితంలో ప్రభువే ఇవి చేస్తున్నాడని అంగీకారానికి వస్తే, మన జీవితంలో మొట్టమొదటగా ఆగేది ఉంటుంది అంటే అతనికి మనం తీర్పు తీర్చము. నిజమంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, బాధ్యతకు ఒక్కదానికి ఇక్కడ మినహాయింపు ఉన్నది. అది వేరే కేటగిరీ అంతా. కానీ మీకు నాకు తెలుసు ఏ బాధ్యతలు ఉన్నావు. 10 మళ్ళీ చదువుతున్నాను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. మిస్ అవుతారు అనుకుంటున్నారండి? పౌలు గారు అలా రాయలేదు ప్రియమైన వాళ్ళ. ఆయన రాసిన మాట ఏంటో తెలుసా? మనమందరము. వచ్చే వారం వస్తుందండి, ఎందుకంటే ఆ రోజు అక్కడ నిలబడేప్పుడు ఏం జరుగుతుందో అక్కడ రాయబడింది ప్రియమైన వాళ్ళ. ఆ టైం అయిపోయింది కనుక నేను ఇక్కడ కన్క్లూడ్ చేస్తున్నాను. ఇప్పటివరకు మనం విన్న సంగతుల్లో ఇవి మనకు బలంగా కనపడుతున్నాను. నేర్చుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏమిటి అంటే, క్రీస్తు శరీరంలో ఇప్పుడు మనం చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ అవయవము ఎవరు బతికిస్తున్నారు, ఎవరు నడిపిస్తున్నారని చూడగలిగే వెలుగు కావాలి ప్రియమైన వాళ్ళారు. ప్రభు అంటున్నాడు, అతన్నైనను ఇతనినైనను ఆమెనైనను ఈమెనైనను ఈ ఇద్దరిని సేవకులుగా ఏర్పాటు చేసుకొని వారి ద్వారా మహిమ పొందుతున్న దేవుడను నేను. నీకు తప్పు అనిపిస్తుంది అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని కాదు, నా చూపుతో నీకు చూడడం రావటం లేదు. అట్లయితే ఓకే, ప్రతి తప్పుకు మనకు అవకాశం దొరికిందట అని అనుకుంటేనండి, అసలు సేవకుడే కాదండి అతను. అంతే కదా, ప్రభు సేవకుడే కాదు, ప్రతి తప్పుకు అవకాశం దొరికిందంటే తప్పు చేసేవాడు ఎలా అవుతాడు ప్రియమైన వాళ్ళరా? అంతే కదా, సింపుల్ లాజిక్.
దాని గురించి ఇంకా పెద్ద వాదం కూడా అవసరం లేదు ఇక్కడ మనకి. ఇప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ ఏంటో తెలుసా? మనం నేర్చుకోవాల్సిన సెల్ఫ్ డిసిప్లిన్, దేవుడు సంఘంలో పెట్టిన విషయంలో నేను నాకున్న నిర్ణయాలే తుది శాసనాలు అనుకొని వీటిని బట్టి నా పొరుగువాడుగా ఉన్న లేకపోతే నాకు సహోదరుగా ఉన్న ఇంకొక సహోదరునికి నెట్టి పరిస్థితుల్లో కూడా నా ఆలోచనలతో, నా నిర్ణయాలతో, నా చూపులతో నేను నిర్ణయం తీయడానికి, అంటే నేను తీర్పు తీర్చడానికి నాకు ఎలాంటి అధికారం లేదు అసలు. నేను తగదు కూడా. ఎలాంటి పని చేస్తున్నట్టు అంటే నేరుగా పోయి దేవుని సీట్లో కూర్చుంటున్నట్టు ఉందా మనకు అర్హత? లేదు అని అంటే రెండో వైపు చెప్తున్నాడు, రెండో వైపు చూపించామంటున్నాడు. చూడు అతన్ని ఆ విధంగా నడిపించుచున్నది అతని ప్రభువు. అతడు ఎవరినైతే సేవించుచున్నాడో ఆ ప్రభువే అతని నిర్ణయాలకు కారకుడు. అతన్ని ఆ రీతిగా నడిపించున్నది దేవుడే, నిన్ను ఈ రీతిగా నడిపించున్నది దేవుడే. ఎందుకు ఇలా నడిపిస్తానంటే మీ ఇద్దరు కొట్టుకోవడానికి కాదు. ఎందుకో తెలుసా? రెండో భాగంలో ఉంటుందండి రీజన్. ఎందుకనేది నేను రెండో భాగంలోనే మాట్లాడతాను ప్రియమైన. ఓకే, నేను కొంచెం కఠినంగా ఉండొచ్చు, కొంచెం మీకు హర్టింగ్గా ఉండొచ్చు, బట్ నిజం ఒప్పుకొని తీరాల్సిందేనండి. సరిగ్గా నడుచుకోలేదు. సరిగ్గా నడుచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఇక తీర్పు తీర్చింది చాలు. ఎరగకే చాలా తప్పులు చేస్తున్నాం. ఎరిగిన తర్వాత మానుకోకపోతే చాలా పెద్దదవుతుంది. ఒకే ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను, రిఫరెన్స్ చేస్తాను మళ్ళీ. చూడండి, వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీతో ప్రభు అన్నమాట, నీకెవరూ శిక్ష విధింపలేదా? నేను శిక్ష విధింపనన్న తర్వాత వెళ్ళి ఇక పాపము చెయ్యకము అంటాడండి. వెళ్ళి ఇక పాపము చెయ్యకము. అది తెలవక నడుచుకున్నావు, ఇప్పుడు తెలిసింది కదా, నీతో చెప్తున్నమాట, మళ్ళీ దాన్ని రిపీట్ చేయకు. ఎగైన్ అండి, ఈ ఆలోచనతో చూడక చాలామంది సహోదరులు మనం క్రిటిసైజ్ చేసి ఉన్నాం, జడ్జి కూడా చేసి ఉన్నాం, రిజెక్ట్ చేసి ఉన్నాం, దూరం పెట్టి ఉన్నాం, ఎన్నైనా జరిగి ఉండొచ్చు మన జీవితంలో. కానీ ఇప్పుడు ఒక వెలుగు తీసుకుందాం ప్రియమైన ప్రభు దగ్గర నుండి. ఆ వెలుగు ఏమిటి అని అంటే, ఇప్పుడు నన్ను నేను తెలుసుకున్నాను ప్రభు, అతన్ని నడిపించటం, అతని ఎడల నీ చిత్తం అలా ఉన్నది, నా ఎడల నీ చిత్తం ఇలా ఉన్నది. నేను నేర్చుకోవాల్సింది, నేను బతికినను నీ కొరకే బతుకుతున్నాను, అతను బతికినను నీ కొరకే బతుకుతున్నాడు. నేను చనిపోయినను నీ కోసమే చనిపోతున్నానంటే, అతను చనిపోయినను నీ కోసమే చనిపోతున్నాను. మేము బ్రతికినను చనిపోయినను నీ వారమై ఉన్నాం, నీకు స్తోత్రములు దేవా అని చెప్పగలిగే మనసు, ఆ స్టాండ్ తీసుకుందాం ప్రియమైన ఆర్లర్. అలాంటి స్టాండ్ ఎలా వస్తుంది అని అంటే, సెకండ్ హాఫ్ వినాల్సిందే. వచ్చే వారం కొరకు ప్రభు ఎదుట కనిపెట్టుకుందాం.